ఆ ప్రళయకాలుడు మహారుద్రుడు భూతనాథుడి యొక్క 8 పురాతనమైన మంత్రాలివి. ఇవి ఎంత శక్తివంతమైన మంత్రాలంటే సాక్షాత్తు ఆ పంచభూతాలకు అధిపతైన ఆ శివయ్యను సైతం మీ వైపు రప్పించగలవు. ధార్మిక సాంప్రదాయాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాములు వారు సైతం జపించిన మంత్రాలివి. ఈ 8 మంత్రాలు విన్నా లేదా స్మరించినా సాక్షాత్తు 12 జ్యోతిర్లింగాల పుణ్య ఫలితం మీకు లభిస్తుందంట. ఆ పంచభూతాలు సైతం మిమ్మల్ని ఒక రక్షా కవచంలా కాపాడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 8 మంత్రాలు ఆ శివయ్యకి ఎంతో ఇష్టమని మన లింగ పురాణం మరియు శివ పురాణంలో చెప్పబడింది. హర అంటే దుష్ట శక్తులకి సైతం కోరిన కోర్కెలు తీర్చే బోళాశంకరుడు. మన కోర్కెలు తీర్చరా? మీరు ఆ శివయ్యకి పంచామృతాలతో చేసే అభిషేకం కన్నా ఈ 8 మంత్ర జపం చేస్తూ ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు ఆయన ఎంతో మురిసిపోతారు. మీ కోరికలు చిటికలోనే నెరవేరుతాయని నమ్మకం. మీరు చేసే ఈ పూజ సంపూర్ణమవుతుంది. ఒక 21 రోజులు మీ మనసులో ఉన్న కోరికను అనుకుని శివాలయానికి వెళ్లి ఈ 8 పురాతనమైన మంత్రాలని 3 సార్లు జపించండి. స్వామివారికి 3 ప్రదక్షిణాలు చేయండి. మీ మాట ఆ శివయ్య తప్పకుండా వింటారు. ఇవే ఆ మంత్రాలు. జాగ్రత్తగా వినండి. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం పశుపతియే దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం మహదేవాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః. ఒక్కసారి కమెంట్ బాక్స్ లో హర హర అని మనస్ఫూర్తిగా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి అజయశ్రీని ఫాలో కొట్టండి.